మీ బైబిల్ తీసి కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. మొదటి కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలననియు. చాలండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఈ ఉత్తరములో, ఈ పత్రికలో ఈ మాట చెప్తారు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటల్ని మీకు తెలియచేయకుండా దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరుచు దృష్టాంతాలనే వినియోగించాను అని చెప్పారు. జాగ్రత్తగా వినండి. మన విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడాలి, మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు. దేవుని శక్తి మీద మనము ఆధారపడాలి కదా. చెప్పండి. మనం దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. అది ఈ లోకంలో ఎన్నో 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 ఉన్నప్పటికీ, ఎందరో ఎన్నో విధాలుగా జీవిస్తున్న వారైనప్పటికీ కూడా దేవుని ప్రజలమైన మనం ఇతరుల వలె కాకుండా దేవుని మీద మనము ప్రతి విషయంలోనూ ఆధారపడడం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మీకు చెప్తాను. మీ హృదయాలు తెరచి ఆ మాటలు మీరు విని గ్రహించండి. తద్వారా మీరు దేవుని ఆ వాక్యములో ఉండేటువంటి ఆశీర్వాదాల్ని తప్పకుండా మీరు అనుభవిస్తారు. చూడండి, మనము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు ఎప్పుడు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వాక్యంలో చెప్పబడిందో మాట, మీ స్వబుద్ధిని కూడా ఆధారము చేసుకోకూడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ జ్ఞానాన్ని లేక ఇతరుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే ఏమవుతుందో తెలుసండి? మనుషుల జ్ఞానం నిరర్ధకమైపోతుందని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని వాక్యంలో మనుషుల జ్ఞానం నిరర్ధకమైపోద్ది. దాని మీద ఆధారపడకూడదు. మన స్వబుద్ధిని ఎప్పుడు, నీ స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు.
దేవుని మీద మనము, ఆయన శక్తి మీద ఆధారపడాలి. దావీదు ఒకానొక సమయంలో చాలా తన జీవితంలో బాధాకరమైనటువంటి కష్ట సమయంలో, ఆపద సమయంలో ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి అబ్షాలోము తనకు విరోధంగా లేచిన వేళల్లో అతని అంటారు 3వ కీర్తనలోని ఆ మాటలో, 3వ కీర్తనలో. దేవుని బిడ్డలైన మీరందరూ బైబిల్ తీసి చూడండి ఆ మాటల్ని. 3వ కీర్తనలో దావీదు అంటున్నారు చూడండి. ఈ కీర్తనలో 8 చరణాలు ఉన్నాయి. అందులో ప్రతి మాట మనల్ని ఎంతో బలపరుస్తుంది. ఆ మాటలు మీరు గమనిస్తే, అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించాడటండి ఈ కీర్తన. ఏమనుందంటేనండి అక్కడ, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించారు, బాధపరిచేవాళ్ళు ఎంతో విస్తరించారు, నన్ను బాధపరిచేవాళ్ళు ఎంతో మంది అయ్యారు, నా మీదకి లేచేవారు అనేకులు. వారు అనుకుంటున్నారు ఏమని, దేవుని వలన అతనికి రక్షణేమీ దొరకదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తేవాడుగాను ఉన్నావు. చూడండి, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తేవాడుగాను నీవు ఉన్నావు అని 5వ వచనములో అంటారు. 5వ చరణములో ఏమని, యెహోవా నాకు ఆధారము. నోటితో ఒకసారి హృదయపూర్వకంగా మీరందరూ ఆ వచనం చదవండి, అనుకోండి, మనపూర్వకంగా అనుకోండి, అలవాటు చేసుకోండి. దావీదు అన్న మాట, యెహోవా నీవే నాకు ఆధారం. 2 చేతులు ఎత్తానండి, ఆకాశం వైపు చేతులు ఎత్తానండి. యెహోవా నీవే నాకు ఆధారము అన్నాడు. స్తోత్రం. దేవుడు నాకు ఆధారం అని చెప్పి, దేవుని మీద ఆ కాన్ఫిడెన్స్ ఉండిన ఆ వ్యక్తి, దేవుడు నాకు ఆధారం అని కిందేమంటారంటే, యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటాను. సందర్భం ఏమిటి? ఇప్పుడు మీరు వాక్యం వింటున్నట్టుగా లేదప్పుడు ఆయన పరిస్థితి. ఇప్పుడు మనము ఫ్యాన్ కింద కూర్చుని చక్కగా మీరు రూముల్లో కూర్చుని, లేకపోతే మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అలా కాదు ఆయన పరిస్థితి. ఆయన బాధించేవారు అనేకులు, ఆయన మీదకి లేచేవారు అనేకులు. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని చెప్పుకుంటున్నారు. ఇలాంటి సందర్భాలలో, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు అన్నాడు దావీదు ఈ మాట, నీవే నాకు ఆధారం కాబట్టి నేను, ఇంతమంది నన్ను బాధపరిచేవారు ఉన్నా ఆ మధ్యలో నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. ఎలా సాధ్యం? బాధల్లో ఉన్నప్పుడు మనిషి పండుకున్నా
పండుకోలేడు, పండుకున్నా నిద్రపోలేదు కదండి, నిద్రపోలేడు, నిద్రపోలేడు, నిద్ర పట్టదు. బాధలు మనిషిని విశ్రాంతిగా ఉండనివ్వు. అలాంటి అది జనరల్, అది సహజంగా. కానీ దేవుడు నాకు ఆధారమని చెప్పి దేవుని మీద ఆధారపడి ఆయన ఏమంటారంటే, నేను పండుకొని నిద్రపోయి ఉదయాన లేస్తాను. స్తోత్రం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టేవాడివి నీవే. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, దేవుడు నాకు ఆధారము అని చెప్పినటువంటి వ్యక్తుల జీవితాలు తప్పకుండా దేవుని మీద ఆధారపడ్డప్పుడు వారు భయపడరు. నీవు భయపడవలసినది ఉండదు. దేవుడే నాకు ఆధారం. ఇంకేమీ ఆయనకి ఆధారం లేదా? ఆయన ఒక రాజు అయినప్పటికీ కూడా తన చేతి కింద ఎంతోమంది సైనికులు ఉంటారు కదా, ఇంకా ఎన్నో సంపదలు, ఎన్నో వనరులు వారికి ఉంటాయి కదా. నథింగ్. వాటి మీద కాదు దావీదు ఆధారపడింది, దేవుని మీద. ఈ కాలమందున్న మనము కూడా మన విశ్వాసం మనుషుల జ్ఞానం మీద కాదు, మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు. అలా అయితే నిరర్ధకం అయిపోతుంది. అలా అయితే మనకు ప్రయోజనం ఉండదు. మనం భయపడవలసిన వాళ్ళంగానే మిగిలిపోతాం. దేవుని మీద ఆధారపడితే ఆయన నీ తల పైకెత్తువాడుగా ఉన్నాడు. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో సమూయేలు ప్రవక్త సౌలు రాజును దర్శించి అతని దగ్గరికి వచ్చి, నువ్వెందుకు దేవుడు చెప్పినట్టు చేయలేదు, అమాలేకీయుల విషయంలో దేవుని ఆజ్ఞను ఎందుకు నెరవేర్చలేదు అనే ఆ మాటలు మాట్లాడుతూ 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 29వ వచనంలో సమూయేలు సౌలు వైపుకు చూచి వెనక్కి తిరిగి చూసి అంటారు. సౌలేమో వెళ్ళిపోతున్న సమూయేలు యొక్క వస్త్రపు చెంగు పట్టుకుని లాగుతారు. ఆ వస్త్రం చిరిగిపోతుంది. దైవజనుడి యొక్క వస్త్రం చిరిగిపోతుంది. వెనక్కి తిరిగి చూసి సమూయేలు అంటారు, ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఆ మాటలు చూడండి. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడు అన్నాడు. అంటే దేవుని మీద ఆధారపడడంలో భయం లేనటువంటి విషయం ఏంటంటే ఆయన అబద్ధము ఆడడు. మనుషులైతే అబద్ధం ఆడనని చెప్పిన అబద్ధము ఆడతారు. ఒకవేళ అబద్ధం ఆడకపోతే చేసేది లేనప్పుడు నిస్సహాయకతను వ్యక్తం చేస్తారు, పశ్చాత్తాపడతారు. కానీ దేవుడి రెండూ చేయడు. హల్లెలూయా. ఒకసారి సండే స్కూల్ పిల్లల్ని ఒక సండే స్కూల్ నడిపిస్తున్న టీచర్ అడిగారంట, దేవుడు చేయలేని పని అంటూ ఏదైనా ఉందంటరా అని. వాళ్ళు అన్నారంట, దేవుడు చేయలేనిది ఏముందండి, ఏముంది, ఏమి లేదన్నారు. ఓ పిల్లాడు అన్నాడంట, దేవుడు చేయలేనిది 2 పనులు ఉన్నాయన్నాడంట. ఏంటి అదంటే, దేవుడు చేయలేనిది 1 ఆయన అబద్ధమాడ్డు, 2 ఆయన పశ్చాత్తాపడ్డు.
ఇవి దేవుడు చేయడు ఎప్పుడు కూడా. దేవుడు చెప్పండి, దేవుడు ఎప్పటికీ అబద్ధమాడు. వాక్యం అబద్ధం ఆడదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం సత్యవాక్యం, దేవుని మాట అబద్ధం కాదు. అవునని చెప్పి కాదన్నట్టు లేదు. అందుకే దేవుని యందే విశ్వాసం ఉంచిన మనము దేవుని మీద ఆధారపడాలి. ఆయన అబద్ధం ఆడడు. వాక్యం ఏం చెబుతుందో, దేవుడు ఏదైతే చెప్పి మన చేతికి ఆయన మాటలు ఇచ్చారో అవి ఆమేనని చెప్పబడ్డాయి. అవును, అంతే. అబద్ధము దేవుడు ఆడడు. నీ జీవితంలో దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు అది ఎంత నిజమో మీరే తెలుసుకుంటారు. దేవుడు ఎప్పటికీ అబద్ధము ఆడడు, పశ్చాత్తాప పడడు. హల్లెలూయా. నా దేవుని సంఘమా, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదని సమూయేలు ప్రవక్త చెప్పారు. ఈ రోజున మనం ఆత్మీయంగా దేవుని ప్రజలం గనుక మనకు మనం ఆధారపడవలసింది మహోన్నతుడైన భూమి ఆకాశాలందరి సమస్తము సృజించిన దేవుని మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని యెహోవా మీద నుండి తన మనస్సును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడవుతాడు. ఒకవేళ దేవుని బిడ్డలమైన మనము ఎప్పటికీ కూడా శరీరులను మనుష్యులను ఆధారం చేసుకుని హృదయమును లేక మనస్సును దేవుని మీద నుండి తొలగించుకున్న వాళ్ళైతే అప్పుడు ఏమవుతాము గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో మన జీవిత కాలం అంతట్లో మనకు అవసరమైన మాటలు ఇవి. శరీరులను తనకు ఆధారం చేసుకుని యెహోవా మీద నుండి తన మనస్సును తొలగించుకునేవారు ఏమవుతారండి? శాపగ్రస్తులవుతారు. ఎప్పటికీ కూడా నీ హృదయమును మనుషులను ఆధారం చేసుకుని వీరున్నారు వారున్నారు, నాకు వీరు దొరికారు, వారు పరిచయం అయ్యారు, లేకపోతే మా వారు అక్కడున్నారు ఇక్కడున్నారు, అంతా ఇంత అని అనుకుని మనుష్యులను మనం ఆధారం చేసుకుని మనస్సు దేవుని మీద నుండి గాక తొలగించుకుంటే, నీ మనస్సు దేవుని మీద నుండి తొలగించుకుని మనుషుల మీద ఆధారపడితే నీ జీవితం చివరికి ఏమవుతుందో తెలుసా? శాపగ్రస్తంగా మారుతుంది. యోధారాజు అయిన ఆసా అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆసా ఈ ఆసా తన జీవితకాలంలో చాలా వరకు దేవుని ఎడల యథార్థంగానే ప్రవర్తిస్తూ వచ్చారు. తనకు యుద్ధాలు ఎదురైనప్పుడు ఒకప్పుడు సిరియా రాజును నమ్ముకున్నాడు. ఆ సైన్యము అతన్ని వదిలి వెళ్ళిపోయారు. తర్వాత అతనికి పాదములో జబ్బు పుట్టింది. మీకు కావాలనుకుంటే 2 దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకోండి. తరువాత నేను చెప్తున్నా వినండి. ఈ అతనికి పాదములో జబ్బు పుట్టింది, పుండు పుట్టిందండి. పాదములో పుడితే
అతడు ఎటండి దేవుని వైపుకు చూడకుండా వైద్యులను పట్టుకున్నాడటండి. వైద్యులనే పట్టుకున్నాడు కానీ దేవుని వైపుకు చూడలేదట. ఇంగ్లీష్ బైబిల్లో అలా ఉంది. ఆ తర్జుమాలో దాని అర్థం దేవునిని ఆధారం చేసుకోలేదు, దేవుణ్ణి వైపుకు చూడలేదు. అంతే. ఏమైంది తెలుసండి? ఆ జబ్బుతోనే, ఆ పాదములో జబ్బు పుట్టి దానితోనే ఇక విడనాడబడ్డాడు, చనిపోయాడు. మన జీవితంలో అన్ని విషయాలలో కూడా మనము దేవుని వైపుకు చూడాలి, దేవుని శక్తి మీద మనము ఆధారపడాలి. శ్రమలు వచ్చినా, వ్యాధి కలిగిన, శోధనలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఆధారపడాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, నరులను శరీరులను ఆధారము చేసుకోకూడదు. ఇంకో మాట చెప్తా మీకు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 34వ వాక్యములో యోబు అంటారు. మీకు యోబు గురించి బైబిల్లో మీరు చదివి ఉంటారు. యోబు చాలా ధనవంతుడు, సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తి, దేశంలోనే గొప్ప ఐశ్వర్యవంతుడు. యోబు అంటారు చూడండి అక్కడ, నా చేతికి విస్తారమైన సొత్తులు దొరికాయని గాని, మేలిమి బంగారం సువర్ణము నాకు ఆధారమని గాని నేను అనుకున్నట్లయితే, చెప్పినట్లయితే, వాటిని నేను ముద్దు పెట్టుకున్నట్టయితే, కిందకెళ్తేనండి, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను. ఎప్పుడు కనబడింది కదా? ఎప్పుడు? నా చేతికి విస్తారమైన సొత్తులు దొరికాయి, సువర్ణము, బంగారం నాకు ఆధారమని, ఆశ్రయమని అనుకున్నట్లయితే, నేను దేవుని పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను. నా ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆస్తే కానీ, ఐశ్వర్యమే కానీ, ఏదైనా కానీ నీకు కలగజేయవచ్చు. కానీ ఇది నాకు ఆధారమని దాన్ని ముద్దు పెట్టుకొని దేవుణ్ణి అలక్ష్యం చేసి దాని మీద ఇదే నాకు ఆధారం అని మాత్రం అనుకున్నట్లయితే, దేవుని దృష్టికి అలాంటి వారు వేషధారులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నరులను ఆధారం చేసుకుంటే, నరులు నీకు ఆధారం చేసుకున్నవారు అబద్ధమాడతారు, పశ్చాత్తాపడతారు. అందుకని శరీరులను ఆధారం చేసుకున్నవాడు శాపగ్రస్తుడిగా మారుతాడు. నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే నీ మనుషుల జ్ఞానం నిరర్ధకమైపోద్ది, చివరికి సిగ్గుపడాల్సి వస్తుంది. చేతికి దొరికిన సొత్తులు, ఆస్తుల మీద ఆధారపడితే పరమనున్న దేవుని దృష్టికి అలాంటి వ్యక్తులు వేషధారులు అనబడతారు. ఆమేన్. ఇంకో మాట కూడా దేవుని వాక్యంలో మీకు చూపిస్తాను. చూడండి, 82వ కీర్తనలో 5వ వాక్యములో ఏముందంటే, దేశమునకున్న ఆధారాలన్నీ కూడా కదులుచున్నవి అని ఉంది. హల్లెలూయా.
భారతదేశంలో ఉన్న మనము, భారతీయులం, భారతదేశంలో ఉన్న మనము మన దేశమును గూర్చి అనుకుందాం అంతే. అలాగే ప్రతి ఈ ప్రపంచంలో వరల్డ్, ఆ మాట చూడు, ప్రపంచములో, ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, లోకములో, ప్రపంచములో, ఇన్ వరల్డ్, ప్రపంచములో ఉన్నటువంటి, ప్రపంచానికి ఉన్నటువంటి ఆధారాలు అన్నీ కూడా షేక్ అవుతాయి, కదులుతాయి. వాక్యం వినండి, మీ హృదయాల్లో నింపుకోండి. ఈ దేశం ఆ దేశం అని లేదు. ద హోల్ వరల్డ్ ఈజ్ షేకెన్ టు ద కోర్. ప్రపంచములో ఉన్న, ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కదులుతాయి. అంటే ఒక మాట చెప్తాం మీకు అర్థం అవడానికి వాక్యాన్ని. సపోజ్ మనం ఈ ప్రార్థనా మందిరం ఉంది, ఈ కప్పు ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయండి? దీనికి ఆధారం ఉన్నాయి, ఈ పిల్లర్స్ ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ కదిలాయి అనుకోండి, పైది ఏముంటుంది? అది కూడా కదిలింది అనుకోండి, ఏమవుతుంది? కూలిపోతుంది. అంటే దేశానికి, ప్రతి దేశానికి దేవుడు ప్రపంచంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. మనుషులకు ప్రాణాధారం ఆహారం, పంటలు. కొన్ని దేశాలకు ఆ పంటలు పండడానికి నదులు ఆధారం, బోరు బావులు ఆధారం. కొన్ని దేశాలకు విలువైన రాళ్ళు, గనులు ఆధారం. కొన్ని దేశాలకు గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు ఆధారం. ఏమండి, ఇలాంటి ఆధారాలు లోకములో మనుషుల కొరకు దేవుడు ఉంచారు. అయితే ఒక మాట, వాటి ఆ ఆధారాలన్నీ కూడా ఏమవుతాయండి? బైబిల్లో ఉన్న మాట, ద హోల్ వరల్డ్, ప్రపంచము దేశములకు ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నీ కూడా కదులుచున్నవి. స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ కూడా అవి ఏవైనా కానివ్వండి కదులుతాయి. ఆధారాలు కదిలినప్పుడు, ఆధారం కదిలిపోయినప్పుడు అక్కడ ఏమవుతుందండి? దాని మీద, వాటి మీద ఆధారపడిన ప్రజల జీవితాలు కూలిపోతాయి. ఆమేన్. పొలానికి, పంటకు కొన్ని ప్రాంతాల్లో బోరు బావి ఆధారం. ఈ బోరు ఆధారం అది ఎండిపోయింది అనుకోండి, ఎండిదేది కదా, దాని మీద ఆధారపడ్డ రైతు స్తోత్రం. అలాగే ఏదైతే దేశమునకు ఆదాయ వనరులు అనుకున్నారో, ఇంకా ఏదైతే మాకు ఆధారం అనుకున్నారో, ఈ రోజుకి ప్రపంచములో ఆధారాలన్నీ కూడా కదులుచున్నవి. ఆమేన్. కానీ దావీదు ఇక్కడే అంటారు చూడండి, ఇంకో కీర్తన చూద్దాం, 62 కీర్తన 5, 6 లేక 7 అట్లా చూస్తే ఏమని చెప్పారు? 6, 7 వచనాలు సరిపోద్ది. నా రక్షణకు, ఇలా చూడండి, వాక్యం వినండి. వాక్యం వినకపోతే ఏంటి లాభం? వినాలి, దేవుని మాటలు గ్రహించుకోవాలి. అది దేవుని ప్రజలకు ఉండవలసిన లక్షణం. చదవండి. నా రక్షణకు, నా మహిమకును దేవుడే ఆధారం, దావీదు చెప్పాడు. హల్లెలూయా. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం. విక్టరీ అండ్ హానర్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి సంతోషముతో చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా.
నా ఘనత, నా నా జయము, నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం. మన రక్షణకు దేవుడే ఆధారం. వినాలి, మనము దేవునిని ఆధారం చేసుకున్నప్పుడు ఏమండి, మన దేవుని మూలముగా మనకి ఇవి కలుగుతాయి. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, మరి ఏది కాదు. చెప్పాను మీకు, దేశమునకున్న ఆధారాలన్నీ కదులుతాయి, కానీ దేవుడే నాకు ఆధారం అన్నాడు చూసారా. ఆయనను ఆధారం చేసుకుంటే దేశానికున్న ఆధారాలన్నీ కదులుతాయి. మనుషులను ఆధారం చేసుకుంటే మనుషులు అబద్ధమాడి అవతలకు తప్పుకుంటారు. కానీ దేవునిని ఆధారం చేసుకుంటే ఆయన ఎన్నడూ అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. ఆయన కదలడు గనుక ఆయన మీద ఆధారపడిన వారు కూడా, కింద చూడు, నేను కదిలింపబడను. ఎందుకని ఆయన మాట తప్పడు. ఆయన పశ్చాత్తాపడడు. ఆయన నా రక్షణకు, మహిమకు నా దేవుడు నాకు ఆధారం గనుక కావున, కదండి ఆ మాట ఉంది కదా, నేను ఎందుకు కదిలించబడవు? నువ్వు ఎందుకు కదిలించబడవు? హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పాలి మీరు, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం, 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 స్తోత్రం. నా రక్షణకు, చూడండి, వాక్యం గుండెల్లో పెట్టుకోవాలి. దొరికితే మీకు ఈ వాక్యం మీ హృదయం రుచి చూస్తే కొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుంది. మీకు తింటున్నారా? అనుభవిస్తున్నారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం. 7వ వచనం వరకు, అది ఆయనే, కావున నేను కదిలించబడను. దేవునిని ఆధారం చేసుకున్నప్పుడు వారు కదిలించబడరు. దేవునిని కాకుండా మరి దేశమునకున్న ఆధారాలనే కానీ, శరీరాలనే కానీ, సుబుద్ధినే కానీ, దొరికిన సొత్తులనే కానీ ఆధారం చేసుకుంటే వారు దేవుని దృష్టిలో వేషధారులు, భూమి మీద వారు శాపగ్రస్తులు, వారు చివరికి నిరర్ధకమైపోతుంది వాళ్ళ జీవితం. కానీ దావీదైతే నేను కదల్చబడను. ఈ వాక్యముని రోజు వింటున్న మన విశ్వాస జీవితంలో ఒక్కసారి నేను ఆలోచించుకోవాల్సింది ఎంతైనా అవసరం ఉంది. ఎవరి మీద, వేటి మీద మీ మనస్సు మీరు ఆధారపడి జీవిస్తున్నారు? ప్రైజ్ ద లార్డ్. దేవుడే నాకు ఆధారం అన్నాడు దావీదు. అసలు దేవుని కంటే ఇంకో గొప్ప మాట చెప్తారు దావీదు. 16వ కీర్తనది 2వ వచనం.
ఎలుగెత్తి చదవండి, తీసిన వారు త్వరగా. నీవే ప్రభుడవు, అసలు నీకంటే నాకు క్షేమాధారం ఏముంది? దేవుని కంటే క్షేమాధారం ఏదైనా ఉందా? తెలివి తక్కువవాడు కాదు ఈ మాటలు చెప్పింది. లోకులకి తెలివి తక్కువ వాళ్ళగా మనం అనిపిస్తాం. ఈ మాట ఏంటి అర్థమవుతుంది. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. ఏదుంది? దేనిని ఆధారం చేసుకుంటే నాకు నీకంటే క్షేమం కలగజేయగలదు? ఏదుంది కలిగినది? నీ చేతి నిండా పైసలు, డబ్బుండొచ్చు, అది నీకు క్షేమాన్ని ఇవ్వడానికి అది ఆధారం కాదే. నీ రక్షణకు, ఘనతకు, మహిమకు అది ఆధారము కాజాలదు. మీరు చూడండి, చాలామంది జీవితాలు ఇప్పటికే అనుభవాలు వచ్చి ఉంటాయి. ఆధారం ఆధారం ఆధారం, నాకు ఆరున్నారు, వీరున్నారు, నాకు అది ఉంది, ఇది ఉందా అనుకున్న ఆ ఆధారాలన్నీ విడిచి పోలేదా? అలాంటి వారు అనాథలుగా మిగిలిపోలేదా? శాపగ్రస్తులుగా మిగిలిపోలేదా? ఎంతమంది! చివరికి సిగ్గుపడే పరిస్థితులు వచ్చాయి. ఏది నీకు ఆధారం? దేనిని ఆధారం చేసుకుని మనం బ్రతకాలి? దేవుని ప్రజలారా, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. దేవుని వలె, దేవుని లాగున మనకు క్షేమాన్ని కలగజేయగలిగిన క్షేమాధారం ఏదీ లేదు. ఆమేనని చెప్పొచ్చు కదా. దేవునిని ఆధారం చేసుకుంటే ఆయన మనకు క్షేమాధారం. 4వ కీర్తన 1వ వాక్యంలో చెప్పారు. ఏమని? మీకు వాక్యం అక్కర్లేదా? నా నీతికి ఆధారమగు దేవా. దేవుడు మనిషికి నీతికి ఆధారం. దేవునిని ఆధారం చేసుకునే వ్యక్తి బుద్ధిహీనుడుగా ప్రవర్తించడు. ఆయన నీతికి ఆధారం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 18వ వాక్యం ఏదో ఏమనంటే, జ్ఞానాధారము నీవే. ఆయన జ్ఞానానికి ఆధారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన జ్ఞానాధారం, ఆయన నీతికి ఆధారం. నీతికి ఆధారం. ఆయన క్షేమానికి ఆధారం. ఆయన కదలడు గనుక ఆయన మీద ఆధారపడిన మనము కదల్చబడం, సిగ్గుపడం. నా నీతికి ఆధారం, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. దేవునిలాగా మనల్ని కాపాడి, దేవునిలాగా మనకు క్షేమాన్ని ఇవ్వగలిగినది ఈ లోకములో, ధరణిలో ఏది లేదు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను ముగింపులో మీకు. సామెతల పుస్తకంలో 3వ అధ్యాయము 25వ వచనం చదువుకున్నట్లయితే, తీయండి, అందరూ తీయండి, చూడండి మీరు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు
నీవు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారమగును. కింద నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. ఎవరి గురించి ఈ మాట చెప్పండి? ఎవరికి ఈ మాట చెప్పింది? ఎవరికండి? ఎవరి కోసం? ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి గురించి. ఆకస్మికముగా కొన్నిసార్లు భయాలు వస్తాయి, విపత్తులు వస్తాయి, ప్రమాదాలు, హెచ్చరికలు వస్తాయి. లోకంలో దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు అంటే దేవునిని ఆధారం చేసుకున్నవారు, నీవు భయపడవద్దు. నువ్వు భయపడతావు ఎందుకు? యెహోవా నీకు ఏది భయము వచ్చునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడు. వాక్యం చెబుతున్నది, వాక్యం దేవుడు చెప్పిన మాట నేను చెబుతున్నాను. నీవు భయపడవద్దు. ఎందుకని? యెహోవా నీకు ఆధారం. నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. దేవునిని ఆధారం చేసుకున్నాడు. చేతకాని వాడిలాగా అబ్షాలోము నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు. సౌలు నుండి తప్పించుకొని తిరిగారు. చివరికి ఒక సామాన్యుడు కూడా దుర్భాషలాడుతూ దుమ్మెత్తుపోసి ఛీ ఛీ అని నీచంగా మాట్లాడితే కూడా దావీదు ఒక నిస్సహాయుళ్లాగా ఊరికే ఉండిపోయాడు. దేవునిని ఆధారం చేసుకున్నాడు గనుక సౌలు అతన్ని కీడు చేయుట కొరకు ఎంత తరిమినా, సౌలు ప్రతిదినము అతన్ని వెతికినా సౌలు చేతికి దావీదును దేవుడు అప్పగించలేదు. దేవునిని ఆధారం చేసుకుంటే నీకు ఆయన క్షేమాధారమని, దేవునిని ఆధారం చేసుకుంటే ఆయన నీ తల ఎత్తువాడని, దేవునిని ఆధారం చేసుకుంటే నీ కాలు చెక్కబడకుండా ఆయన నిన్ను కాపాడుతాడని, దేవునిని ఆధారం చేసుకుంటే నీ రక్షణకు, నీ మహిమకు ఆయన ఆధారం అవుతాడని దేవుని వాక్యములో నుండి మనము చూశాం. అందుకని మీ విశ్వాసం, పౌలు చెప్పారు, మీ విశ్వాసం, హలో సహోదరులారా, మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండకూడదు. మనుషులు జ్ఞానం నిరర్ధకమైపోయే జ్ఞానం అది. ఇంకో మాట చెప్పాను మీకు, చక్కటి మాటలు. నీ స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. కొంతమంది అనుకుంటారండి, ఆ సమయం వచ్చేదాకా అలాగ అతిశయపడతారు. నాకెవరు చెప్పక్కర్లేదు, నాకన్నీ తెలుసు, నేను చాలా ఎలా బ్రతకాలో ఎలా చేయాలో నాకు తెలుసు అని వాళ్ళ స్వబుద్ధి మీద ఆధారపడి నీతిమంతులు అని అనుకుంటారండి. ఎప్పుడు వరకును? ముందుకు పడి మొహం పగిలేదాకాను. కొంతమంది చేతికి సుత్తులు దొరికితే చేతి నిండా
నాకు విస్తారమైన బంగారం ఉంది కదా, ఆస్తులు ఉన్నాయి కదా అని వాటిని చూచి వాటిని ముద్దు పెట్టుకుని ఇవి నాకు ఆధారం అని అనుకుంటే నేను పరమనున్న దేవుని దృష్టికి నేను చెప్పే ప్రతి మాట దేవుని మాటే మీకు చెబుతున్నాను. కొంతమంది వాక్యం వినేటప్పుడు వినేవాళ్లే సేవకుల మీద సనుక్కుంటారు, నన్ను తిట్టుకుంటారు కొంతమంది. మా గురించే చెప్పారు అని. నేను చెప్పిన మాటలా లేక బైబిల్ తీసి దేవుడు మనందరితో చెప్తున్న మాటలు అవి? కొంచెం ఆలోచించాలి. ఎప్పటికీ కూడా మనం దేవుని మీద ఆధారపడితే మనం కదల్చబడము, సిగ్గుపడము. ఆధారపడండి. దేశంలో ఉన్న దేని మీద ఆధారపడినా ఆ ఆధారాలన్నీ కదులుతాయి. దేవుని మీద ఆధారపడితే పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప నిన్ను విడిచిపోదు. దేవుని కంటే మనకు క్షేమాధారం ఏదీ లేదు. ఆయన మన నీతికి ఆధారం, మన క్షేమాధారం, మన రక్షణకు మహిమకు దేవుడే ఆధారం. కావున ఈ మాటలు విన్నటువంటి దేవుని ప్రజలైన మీరంతా దావీదు వలె యెహోవా నీవే నాకు ఆధారం, ఇంకేది నాకు ఆధారం కాదు. కొంతమంది చిన్న చిన్న మాటలు పొరపాటుగా తెలియక తెలుసో జ్ఞానం లేక అంటూ ఉంటారు. ఏమని తెలుసండి? అప్పుడు నేను ఖచ్చితంగా అంటాను ఆ మాట వాళ్ళతో అని ఉంటాను కూడా. ఏమండి, ఈ బంగారం ఏదైనా 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 చెప్పండి, ఏదైనా వస్తే ఇది కాస్త ఆధారం సరిపోద్దా? ఆధారం నీకు సరిపోద్దంటే చెప్పండి, అది సరిపోద్దా? అది నీ క్షేమాన్ని కలగజేస్తుందా? కొంతమంది అనుకుంటారు వృద్ధాప్యం వచ్చినప్పుడు కన్న బిడ్డలు అసరా ఆధారం అనుకుంటారు. ఈ ఆధారాలన్నీ కదులుతున్నాయి కదా. ఏదైతే నీ జీవితంలో చిన్న వయసు వారు మొదలుకొని ముసలి వారి వరకు కూడా చూడండి, ఇది నాకు ఆధారం అని అనుకున్నావో ఆ ఆధారాలన్నీ కదులుతాయి. దేవునిని ఆధారం చేసుకుంటే ఆయన నీ కాలు చెక్కబడకుండా నిన్ను కాపాడుతాడు. ఆయన నీ తల పైకెత్తుతాడు. హల్లెలూయా. దేవునిని ఆధారం చేసుకుంటే ఆయన నీ తల పైకెత్తుతాడు. నీ మీదకి లేచేవారు అందరి దుష్టుల దవడ ఎముకను ఇరగ్గొట్టేవాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్. దేవునిని ఆధారం చేసుకోవాలి. అందుకే చక్కటి మాట పౌలు బోధించారు కొరింథీ సంఘానికి ఆ రోజున. మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండండి. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తి, క్రీస్తు అద్వితీయ దేవుని యొక్క ప్రతిబింబం, అదృశ్య దేవుని స్వరూపం, దేవుని వాక్కు. మనము ఆధారం చేసుకుని బ్రతకాలి. దేవుడటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి.